అమెరికాను గత 50 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారు. ఇది ఆగాలి, ఇది సరికాదు, అందుకే టారిఫ్స్ పెంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద ఆయన ముందే ఏకి పడేశాడు ప్రసిద్ధ ఎకనామిక్స్ హార్వర్డ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాట్స్. అమెరికాను దోచుకున్నారా, ట్రంప్ ముందు నువ్వు టారిఫ్కి అర్థం తెలుసుకో అని ట్రంప్ని దారుణంగా అందరు ఎదురుగుండానే నిలదీశారు. ఒక వ్యక్తి దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందనుకుందాం, ఆ వ్యక్తి తన ఇష్టానికి మార్కెట్లోని వస్తువులు కొంటూ వెళ్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి అప్పు పెరిగిపోతుంది, ఆ బకాయిలు చెల్లించడం అసాధ్యం అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను దోచుకుంటున్నావు అని అంటే అది ఎంతవరకు సమంజసం? ఇది ఇప్పుడు తను వేసినటువంటి ప్రశ్న. అమెరికా ప్రెసిడెంట్ యొక్క తెలివితేటలు కూడా అలానే ఉన్నాయి. నన్ను దోచుకుంటున్నారు అని అనడం వల్ల ఉపయోగం లేదు. ట్రేడ్ వల్ల జరిగిన అప్పులు ఎప్పుడు కూడా ట్రేడ్ పాలసీలకు సంబంధం లేకుండా ఉంటాయి. అప్పులు అనేవి ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం అంశాన్ని ఎకనామిక్స్